ఓం నమో భగవతే శ్రీరమణాయ. రమణాశ్రమ లేఖలు లేఖ 27. భక్తి రుచి. తేదీ 21/1/1946. పేలాలలో అన్నం పొదుపుకొని తినడం గురించి నిన్న రాస్తుంటే మరొక సంగతి జ్ఞప్తికి వచ్చింది. ఎచ్చమ్మగారి వంటల్లో కూర నార సరిగా ఉండేవి కావట. పదార్థాల రుచి కంటే భక్తి రుచే ఎక్కువగా పరిణయించే భగవాన్లకది గోచరింపకున్నా కొందరికి రుచింపక కొంతకాలం కిందట వేకుమజామున కూరల తరగడంలో భాగస్థులుగా ఉండే వారొకరు భగవాన్తో ప్రసంగవశంగా దీన్ని సూచిస్తే విని ఏమో మీకు బాగుండకపోతే మీరు తినకండి, నాకు బాగానే ఉంటుంది, నేను తింటాను అన్నారట భగవాన్. మరొకసారి ఆమె ఊళ్ళో లేకనో ఒంట్లో సరిగా లేకనో వారం 10 రోజులు ఎవరి చేతనో అన్నం పంపించిందట. వడ్డించే వారొకనాడు ఆ అన్నం సంగతి మరిచి మిగతా వడ్డనంతా చేసి ముగించారట. మామూలుగా భోజనానికి ఉపక్రమించండని సంజ్ఞ చేసి తాము కూడా తినుట ఆరంభించే భగవాన్ ఆనాడు ఎడమ చెయ్యి చెక్కట చేర్చి కుడి చెయ్యి విస్తట్లో పెట్టుకొని పలక్కుండా కూర్చున్నారట. తినండనే సంజ్ఞ గాని తాము ఉపక్రమించుట కానీ కనపడక విస్తళ్ళ ముందున్న వారంతా ఒకరి వంక ఒకరు చూడటం ప్రారంభించారు. వంట ఇంట్లో ఏమా అన్న గుసగుసలు. అంతలో ఎచ్చమ్మ అన్నం వడ్డించలేదన్న మాట జ్ఞప్తికి వచ్చి అయ్యో మరచితిని అని వడ్డిస్తే యథాప్రకారంగా సంజ్ఞ చేసి తాము కూడా భుజించారట. ఏ బీద భక్తులు కానీ భక్తితో తెచ్చిన పచ్చి వేరుశెనగనైనా పంచభక్ష పరిమాణాల కంటే ప్రీతితో కుచేలుని చేతి అటుకులు తిన్న కృష్ణమూర్తి వలె తినడం వారికి మామూలు. ఇక ఉంటాను, నీ సోదరి.